పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు, నా శుభాభివందనాలు. ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం. ఎంత గొప్ప పరిణామము అంటే మన పలమనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం, జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టమైంది. పాత్రికేయ మిత్రులకి మొదటగా స్వాగతం. వేదిక మీద ఉన్న మా అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు భాస్కర్ గారికి, మా సోదరుడు శివశంకర్ గారికి, అలాగే ఇంకో సోదరుడు వినాయతుల్లా గారికి, రవీంద్ర గారికి, సెక్రటరీకి భాస్కర్ గారికి, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని 3 అంశాలతో మాట్లాడుతూనే మనం ముగించుకున్నాము. మొదటిది మా సోదరుడు చెప్పినట్టు రైతులు అల్లాడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో మనం 2 విధాల మీద రైతు ఆధారపడి ఉంటారు. అంటే పాడి, 2 మామిడి. పాడి రైతు చూస్తే ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు సెపరేట్ డైరీలు పెట్టుకుని సోదరుడు చెప్పినట్టు ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళే తింటూ రైతుని గొంతుకు వస్తున్నారు. 2 మామిడికాయలు చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు, అంటే జ్యూస్ ఫ్యాక్టరీ అంటాం మనం. ప్రతి ఒక్కటి అధికార పార్టీ వాళ్ళు 60%, ప్రతిపక్షం వాళ్ళు 40% ఫ్యాక్టరీలు పెట్టుకుని సిండికేట్ అయిపోయి మామిడికాయ ధర వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. రైతులు చేయడం లేదు. చిత్తూరు జిల్లాలో రైతులు మామిడికాయలు రేట్లు డిక్టేట్ చేయడం లేదు, వీళ్లే చేస్తా ఉన్నారు. మేము కాంగ్రెస్ వస్తే ఈ ముఠాని ఈ జిల్లా నుంచి తరిమికొట్టే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు ఎటువంటి డౌట్ లేదు. 2 పాడి రైతులు. ఈ రోజు విజయ డైరీ చిత్తూరులో ఉండేది. చిత్తూరు డైరీలో విజయ డైరీని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికి అమ్మింది? బీజేపీ సపోర్ట్ చేస్తున్న అమూల్ అనే కంపెనీకి, గుజరాత్ కంపెనీకి అమ్మింది. అమ్మిన దాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం ఈ రోజు ఎక్కడ చేరింది? వాళ్ళు తిరిగి బీజేపీ గూట్లో చేరినారు. అంటే డైరీని తెలుగుదేశం వస్తే ఓపెన్ చేస్తుందా? చేయలేదు. వైఎస్ఆర్సీపీ వస్తే చేస్తుందా? చేయలేదు. ఒక్క కాంగ్రెస్ వస్తే మాత్రమే ఈ పాల డైరీ ఓపెన్ అవుతుంది. ఈ పాడి రైతులకి గిట్టుబాటు ధర మిగులుతుంది. 2 షుగర్ ఫ్యాక్టరీ. మనకి ఇప్పుడు చెరుకు రైతులు కూడా చాలా మంది ఉండి ఈరోజు చెరుకు పంట చిత్తూరు జిల్లా తగ్గిపోయింది. అరగొండ బెల్లం అనేది అనకాపల్లి బెల్లంకి ఫేమస్, కాంపిటేటివ్ గా ఉండేది ఒకప్పుడు. మేము 89, 85 అంతా అరగొండ బెల్లం అంటే రాష్ట్రంలో ఫేమస్. ఈ రోజు అరగొండ లేదు, బెల్లం లేదు. రీజన్ ఏమంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ మూసినారు. పుంగనూరు దగ్గర వాణి షుగర్స్ ఆఫ్ బ్యాన్ చేసినారు. జీడు నెల్లూరులో 2-3 షుగర్ ఫ్యాక్టరీలు మూసినారు. చెరుకు రైతులు మొత్తాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసినారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రైతులకు మొత్తం అంటదడగా ఉంటుంది. దీనికోసం మీరు కాంగ్రెస్ ఓట్లు ఎందుకేలో చెప్తాను. కుల సమీకరణ, జనాభా ప్రాతిపదికన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఇస్తా ఉంది. నేను చెప్తున్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి, చూద్దాం. సవాల్. ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వారు ఏఐసీ ప్రెసిడెంట్. ఈ రోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఇస్ మల్లికార్జున ఖర్గే గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎంతో సుమారు 45,000 ఓట్లున్న ఎస్సీ దళితులు ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో మనం ఈ మనస్సాక్షి ఎంచుకోండి. మీరు తెలుగుదేశానికి వేయాలా, గౌరవం ఇచ్చే కాంగ్రెస్కి వేయాలా, లేదా వైసీపీకి వేయాలా అని. ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరివర్తనలు జరిగాయి. ఉసిరిపెంట విషయం అందరికి తెలిసింది, మీడియా వాళ్ళకి. ఆ రోజు ఎంత గొడవైంది. ఒక నాయుడు గారు అమ్మాయిని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని నిర్దాక్షిణ్యంగా పసిబిడ్డలు కూడా చూడకుండా బావిలేసి గొంతుకొచ్చి చంపితే అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు, నన్నే కొట్లాడా. ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రవృత్తి చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు. ప్రతిపక్షానికి మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు? ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు, ఆడెవడో ముసలాడు చచ్చిపోయాడంటే కుప్పలో చూస్తాడు. ఇక్కడ పసిబిడ్డ హేమావతి అనే పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు. మీకు ఈ దళితుల ఓట్లు, ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారు? మీరు ఆలోచించండి. నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోటు ఎంత ఇస్తారో నాకు తెలియదు. 5,000 ఇస్తారో 1,000 ఇస్తారో నాకు తెలియదు. వాళ్ళ నోటు ముఖ్యమా, ఆత్మగౌరవం ముఖ్యమా, సమాజం ముఖ్యమా? మీరు ఆలోచించాలి. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎవరు జనాభా ఎత్తుంటే వాళ్ళ వాటా అవుతుందని. అలాంటి పార్టీలు చూద్దామా?
మనం కులం పార్టీలు చూద్దామా? తెలుగుదేశం చూస్తే ఒక కులము, వైసీపీ చూస్తే ఒక కులము. 2 ఈ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులుగా 3 ఉన్న మేజర్ పార్టీలు, 1 తెలుగుదేశం, 2 వైసీపీ, 3 కాంగ్రెస్ మేజర్ పార్టీలు. ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా పెద్ద ఆయన. కనీసం 7 నియోజకవర్గంలో ఒక దళితుడు లేడు ఆయనకి ఎంపీగా పెట్టడానికి. ఎక్కడో బాపట్ల జిల్లాలో ఒక ఆయన పెట్టుంటే ఆయన చూసి ఏడేస్తే ఈడుండే మాలకు మాధురికి ఏం చీము రక్తం లేదా మాకు? మేము మగోళ్ళు కాదా? ఇదే తెలుగుదేశంలో గ్యాస్ నాగరాజు పనిచేస్తున్నాడు. ఏంటి తరపు ఇవ్వచ్చు కదా టికెట్, అమరన్న కూడా ఇవ్వచ్చు. ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో 7 తరపున పనిచేస్తున్నాడు లాయర్గా, మన అమరన్న దగ్గర ఉంటాడు. ఇవ్వచ్చు ఆయన టికెట్, వేరే వెళ్తాం. లేదు సరే, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వీళ్ళు ఎట్లా ఓట్లేదు. వైసీపీకి వస్తే వీళ్ళు 7 నియోజకవర్గంలో ఎవడు కనిపించారు? రాజీంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ కింద నుంచి మన రెడ్డప్పని తెచ్చాడు పెట్టారు ఆయన్ని. అర్థమైందా? ఈ రోజు వచ్చి వైసీపీలు ఎంతమంది లీటర్లు ప్రహ్లాదకేంటి, జేకేర్నకేంటి, దేవాకేంటి, ఎంతమంది వైసీపీలో మన ఎస్సీలు పనిచేసే వాళ్ళను కేసులు అన్నాడు బైరెడ్డిపల్లి నుంచి. ఇవ్వండి, వెల్కమ్ చెప్తాం. ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు. ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు. మా దళిత సోదరులకి స్పెషల్ గా నేను రిక్వెస్ట్ చేస్తాను, దళితులకు గౌరవమైన పార్టీల్ని తరిమి కొట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్ లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి, అంటే ఇక్కడున్న దళితులకు గౌరవమైన వాళ్ళకి మన ఓట్లు వేయకూడదు. వెయ్యాలా వద్దనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. బాగా ఆలోచించండి. తమ్ముడు, యువకుడు మన శివ ఈ రోజు ఇంత కష్టపడి, సోదరుడు ఇంత కష్టపడి చేస్తా ఉన్నాడు. ఈ పనులని చూస్తా ఉంటే మనిషి తరగతి ఈ 2 యంగ్, మనం 50 దగ్గర 2 యంగ్ 35 లోపలే ఉంటాడు. ఇంత పని చేస్తుండేది అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే. మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏజ్ ఉన్నాడు సార్ అండి. అది వచ్చి జైలు బందీ కానా వెంకట చేయాలని ఆలోచించొచ్చేమో, నేను కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి. కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి. ఈయన అట్లా కాదు. షర్మిలకి ఆశీర్వాదంలో హీరోలాగా ఏమనుకుంటే డెసిషన్ చేయొచ్చు. సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి. పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా? ఇన్నేళ్ళ చరిత్ర మీరు చూసినారు. లేదు, ఇంకా అభివృద్ధి విషయంకి వస్తా ఉంటే 2009లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలంతా రేషన్ కార్డులకి, శ్మశాన దోవలకి, చిన్న పాస్ బుక్లకి ఈడ ఆగిపోయినారు. దీనికి మించి ఇంకో స్టెప్ ఆడాల్సిన మీరు చెప్పండి. 2014లో బాబు గారి గవర్నమెంట్ కావచ్చు, 2019లో జగన్ గారి గవర్నమెంట్ కావచ్చు, ఎనీ కులం వీళ్ళ కులాల మీద రాక్షసత్వం పెరిగిపోయే, ఆధిపత్యానికి పెరిగిపోయే, కండకావరం పెరిగిపోయింది. వీళ్ళకి పెరిగిపోయి తొక్కడం. వీళ్ళు 2 కులాలు చేశారు వాళ్ళు, పేదవాడు, పెత్తందారుడు. పెత్తందారులు వీళ్ళకంతా మన పేదవాళ్ళు ఎదురు నిలబడాలి. ఇంకా 3వ పాయింట్ వస్తే, ఈ రోజు బీజేపీ ధీమాగా స్టేట్మెంట్ చేద్దాం. గజేంద్ర షెకావత్ గారు ఏమన్నారు? మీ మీడియా వాళ్ళకే తెలుసు. అయ్యా, రాజ్యాంగమే భగవద్గీత కాదు, నిమిషాల్లో మార్చేస్తామన్నాడు. మేము సవాల్ చేస్తా ఉన్నా, గజేంద్ర షెకావత్ గారు మీరు నిజంగానే ధైర్యం ఉంటే మార్చేసి చూడండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది. ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు ప్రూఫ్ చూపించుకోవాలా? అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలుగుదేశం ఓటేస్తాం మనం. ముస్లిం సోదరుల మైనారిటీలో ఆలోచించండి. ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్, అక్బర్ నుంచి బతికిన దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈ రోజు దరిద్రమైన బీజేపీ బిడ్డ రూల్స్ బతకాలా? వాళ్ళకి ఓట్లేయాలో మీరు ఆలోచించండి. ఈ రోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతాలోకి పోతుంది. ఇక్కడ తెలుగుదేశానికి ఎంపీలు లేరు, వైసీపీకి ఎంపీలు లేరు, అన్ని ఎంపీలు బీజేపీకి ఉన్నాయి. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది. కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి దళిత సోదరులకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని విలేజ్లు రాలేకపోతున్నాను. దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆహ్వానం అనుకోండి. మనమంతా కలిస్తే ఎక్కడ వీకోట పట్రబల్ దగ్గర నుంచి ఇక్కడ గంటావూరి వరకు, ఎక్కడ ముత్తుకూరు క్రాస్ నుంచి పొంగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని, ఇక్కడ బైరెడ్డిపల్లి గొల్లసీంపల్లి నుంచి కడపరత్నం వరకు సోదరులను ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తుంది, రైల్వే జోన్ తెస్తుంది, అలాగే ప్రత్యేక హోదా తెస్తుంది. మనం సస్యశ్యామలంగా బతికి ఈడ్చగలుగుతాం. లేదు, ఈ రౌడీ రాజ్యం మనకు కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరూ కీలు బొమ్మలే. ఈయన పైన 32 కేసులు ఉన్నాయి. ఎవరిపైన?
జగన్మోహన్ రెడ్డి గారి పైన. బెయిల్ పైన 10 ఏళ్ల ప్రభుత్వం, 5 ఏళ్ల ప్రభుత్వం, 5 ఏళ్లు ప్రతిపక్షం రన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 242 కేసులు స్టేలో ఉన్నారు. ఇట్లాంటి వల్ల మనకి లీడర్స్ చూపించండి. మన నాయకుల శర్మలమ్మ గారి మీద ఒక్కేసిందాం చూపించండి. మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు? మీరు ఆలోచించండి. మేము సేవ చేయడానికి వచ్చాం, సంపాదించడం రాలా. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు పనిచేసాడు. అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా. కానీ పార్టీ పరంగా రాయలపేట నుంచి మాధవరం చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పారండి ప్రతిపక్షంలో ఉండే లీడర్. ఈ రోజు రాయలపేట రోడ్డు, రాయలపేట నుంచి మాధవరం కనెక్షన్ ఉండేది, ఎందుకు ఆగిపోయింది? పౌండ్ ఇండియన్ నగర్ ఇసుక ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా? చెప్పలేరు. ఎస్సీజెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. 2004లో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీజెడ్. ఈ రోజు ఇండస్ట్రీ మీద 4 రోడ్ల దగ్గర ఉంది. ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టలా, ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టలా. విజన్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు అంటారు. మళ్ళా విజన్ ఆడిపోయింది. పొలం నేరోళ్ళు, మొరటోళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు ఏమి చేయలేరనుకుంటున్నారు. దళిత సోదరులారా, బీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మైనార్టీ సోదరులారా, ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్తకూర్తికి ఓటేసి పొలంనేరు నుంచి మా సోదరుడు శివశంకర్ని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని మా ముఖ్యమంత్రి వేడుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. పొలంనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు, నా శుభాభివందనాలు. ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం. ఎంత గొప్ప పరిణామము అంటే, మన పొలంనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం, జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ, ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలందరూ ఉండారో వాళ్ళందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితో కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పొలంనేరు నియోజకవర్గంలో ఎంతో మంది, దాదాపు 60,000 మంది ఎస్సీ ఎస్టీలు కానీ, బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ, అణగారిన వర్గాలు ఎవరెవరైతే ఉండారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం. పొలంనేరులో ఎస్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ, మన గంగవరం మండలం కానీ, దాదాపు ఈ పక్క పొలంనేరు రూరల్ కానీ, పొలంనేరు కానీ, పంజాని వైపు కానీ, బైరెడ్లపల్లి వీకోటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ రోజు దాదాపు 1000 కాల్స్ వచ్చింటాయి. 1000 పైబడి కాల్స్ వచ్చినాయి. అన్నా జగపతి అన్నకి టికెట్ వచ్చింది, మేమందరూ వస్తా ఉన్నాము. ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి, బాధలు పడి, అగసాట్లు పడి ఈ 5-10 సంవత్సరాల నుంచి విసుగు చెందిపోయి, అన్నా మా పొలంనేరు నియోజకవర్గం మీకు తెలియదు లేదు, ఈ రోజుకి కనీసం తాగునీళ్లు కూడా 10 సంవత్సరాల ఇంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము. ఈ శర్మిలమ్మ గారు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడే 5 గంటల సేపు ఆయన విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది. పొలంనేరులో ఇసుక మాఫియాని ఇంకా, మున్ను మాఫియాని ఇంకా, ఈ పొలంనేరులో జరుగుతూ ఉండే దౌర్జన్యాలను ఇంకా, ఈ పొలంనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిది లిస్టు తీసుకుంది. వాళ్ళందరూ రైతుల్ని కల్పించినాము. అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరెవరైతే ఈ రోజు మనకు సబ్సిడీ వస్తుంది, 4 రూపాయలు 5 రూపాయలు 1 లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో, ఇక్కడ ఏది సబ్సిడీలు లేవు. చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్పా ఈ రైతుగా మేము బతుకుతా ఉంటామని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మిలక్క దగ్గర అన్ని కల్పించినాం. కాబట్టి ఈ పొలంనేరుని ఎస్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ అమ్మ. ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది. కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా గానీ మన ఆంధ్రప్రదేశ్ కి పెద్ద గుండికాయ మన పొలంనేరు అనేది ఆ అమ్మ అవగాహనకు వచ్చింది. అదేవిధంగా అన్నోళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు. బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితో మాట్లాడుతూ ఉన్నారు. బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ, కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈ రోజు వచ్చేసిన పొలంనేరు వైపు ఉంది. 26వ తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి పొలంనేరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి పొలంనేరు గెలవాలని చెప్పని అందరూ శాయశక్తిగా కృషి చేస్తూ ఉండేది. నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట. మళ్ళా ఒకసారి షర్మిలమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు. డీకే శివకుమార్ అన్న గారు వస్తారు, కొత్తూరు మంజునాథ్ అన్న గారు వస్తారు, అదేవిధంగా మా ఎంపీ గారు అన్నోళ్ళు జగపతి బాబన్న గారు వస్తారు. అందరూ మహిళలందరూ ఈ రోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు 20,000 మంది పైబడి మహిళలు అయితే దాదాపు 7-8 వేలు 10,000 దాకా మహిళలే
ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు 1% వస్తే మనకు దాదాపు 50% ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి 7 కిలోమీటర్ల దూరము బిడ్డలను ఎత్తుకొని సంఖలో బిడ్డలను ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలను సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావల్ల ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్న. ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది, ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది. ఎంపీ క్యాండిడేట్ కి ఓటు వేయాలి, మాకు ఇంకా ఎంపీ క్యాండిడేట్ రాలేదని అని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పలమనేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు. కాబట్టి ఈరోజు 1-2 రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి, చాలా సాధారణమైన వ్యక్తికి, కష్టాలు తెలిసిన వ్యక్తికి, పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతా ఎవరు లేదు. తప్పకుండా ఆయన ఈరోజు పలమనేరు పైన ఏకాగ్రత సాధించి ఎంపీ నామినేషన్ నిన్న వేసిన తక్షణమే ఈ రోజు పలమనేరుకు వచ్చినారు. కాబట్టి పలమనేరు ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు లీడర్ని ఈ రోజు పట్టుకోగలిగినాం. అందరు లీడర్ని పట్టుకొని ఈ రోజు పనులు చేస్తున్నాం. నిన్నే వచ్చేసిందనా కొత్తూరు మంజన్న గడ మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఏఐసీసీని ఇంకా కాల్స్ వచ్చినాయి. కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగులు, ఎందుకు కొత్తూరు మంజన్న అంటున్నాడు, పక్కనున్న ముల్బాగులు, దాని పక్కనున్న కోలారు. కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనారు. ఈ రోజు పలమనేరు గెలుపు అతి ఎక్కువ ఓట్ల మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు. ఈ రోజు 24 గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ డిసిసి గారు ఈ రోజు పలమనేరు పైన కన్నేసినారు. అన్ని నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రత అనేది చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తా ఉన్నాము. ఆయన మాటలతో 2 మాటలు అన్న.